రోజు మన నవభారతి ఛాతి ఎత్తి గర్వంగా నిలబడిన రోజు. ఈ రోజు ఉగ్రదేశంలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించిన రోజు. ఫ్యాంటులు ఇప్పదీసి హిందువా కాదా అని చూసి చంపారు కదరా. మిసైళ్లు శత్రువుల గుండెల్లోనే కాదు, దేశద్రోహాల ఫ్యాంట్లలో కూడా దింపారు మన సైనికులు. ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా సరిపోదనిపించింది. చాలా థ్యాంక్స్. మా అందరి మనసులకైన గాయాల్ని ఆపరేషన్ సింధూర్ అనే చికిత్స చేసినందుకు. ఇది సనాతన భూమి, కర్మభూమి, యోగ భూమి, నిత్యం శాంతి సంతోషాలతో వెలిగే గద్ద. నా దేశానికి అహింస తెలుసు, ధర్మహింస తెలుసు. నా దేశ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే చెడ్డీలు పగిలిపోతాయి. ఇంకొకసారి ఇండియా పైన దాడి చేయాలంటే కొడకల్లారా, మీకు ఇన్ని డైలాగులు ఎందుకురా? గోధుమ పిండి కోసం కొట్టుకు చచ్చేవాళ్ళు మీకు సపోర్ట్ చేసే మా సెక్యులర్, అంతేకాకుండా దేశద్రోహ కుక్కలకు కూడా తిండి కూడా దొరకని రోజులు రావాలని కోరుకుంటూ, మా సెక్యులర్ హిందువులందరూ కూడా వీర సెక్యులర్ అనిపించుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన నేల ఇది. ఆ పరమశివుడు తాండవం ఆడిన నేల ఇది. ఆపరేషన్ సింధూర్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉగ్రవాదులందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాలి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.